ఇప్పుడు మీరు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యము బ్యూటీ. కానీ ఇటీవల మనం చూస్తే కాంగ్రెస్ పార్టీలో కొండా మురళి మాట్లాడారు. కొండా సురేఖ మాట్లాడారు. మాట్లాడితే అక్కడ ఉన్న నేతలే కంప్లెయింట్ చేశారు. దాని మీద ఒక విచారణ కమిటీ వేశారు. నోటీసులు ఇచ్చారు. సో, కాంగ్రెస్‌లో కూడా మొన్న రాజగోపాల్ రెడ్డి మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రికి సంబంధించి ఆయనకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. సో, ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉన్నప్పటికిని పార్టీకి నష్టం కలిగించే చర్యలు ఎవ్వరు చేసినా మేము వాళ్ళకు నోటీసులు ఇస్తాము, ఎంక్వైరీ చేస్తాము, వాళ్ళ మీద విచారణ చేస్తాము అంటున్నారు. మరి ఇప్పుడు పొన్నం ప్రభాకరు స్థానికులకే సీటు ఇస్తాము అన్న చెప్పిన దాంట్లో అధిష్టానానికి లేకపోతే ఆయన మీదన్నా చర్యలు తీసుకోవాలి. లేదా ఆయనను ప్రశ్నించినందుకు ఫిరోజ్ ఖాన్ అన్న చర్యలు తీసుకోవాలి. ఈ 2 జరగట్లేదంటే కాంగ్రెస్ పార్టీ ఒక తాటి మీద లేదు. ఎందుకంటే ఒకరి విషయంలోనో నోటీసులు ఇచ్చారు, విచారణ చేశారు. ఇక్కడ మాత్రము అట్లాంటిది ఏమీ లేదు. సో, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలకు పాల్పడుతుంది అనే విమర్శ వస్తుంది గదా! వినండి. నా పాయింట్ క్లారిఫై చేస్తా. నేను అడిగింది న్యాయం. న్యాయం విన్న తర్వాత ఒకవేళ ఫిరోజ్ ఖాన్ రాంగ్ అంటే చూపించేస్తాను నేను ఎక్కడ నేను రాంగ్. ఐఎమ్ రెడీ. నేను ఎగ్జామినేషన్కి రెడీ. మీరు హాల్ టికెట్ పంపిస్తే నేను మొత్తం ఆన్సర్ పంపించేస్తా. సో ఇక్కడ నేను రాంగ్ కాదు. సో, విచారణకు సిద్ధం దేనికైనా. 100%. 100%. స్టార్టింగ్ నుంచి నేను ఇట్లనే ఉన్నా. నా మనసులో ఏం వస్తే అది నా జబాన్ మీద వస్తుంది. ఇప్పుడు సర్వే చేస్తే ఫిరోజ్ ఖాన్ పేరు వస్తే ఫిరోజ్ ఖాన్‌కి టికెట్ ఇవ్వాలి అంటారు. 100% ఇవ్వాలి. ఎందుకు ఇయ్యారు రాబోయ్? బెస్ట్ క్యాండిడేట్కి ఇవ్వాలి కదా. మనం డెమోక్రసీ మాట్లాడతాం, సెక్యులరిజం మాట్లాడతాం, జస్టిస్ మాట్లాడతాం, గాంధీ పరివార్, ఇంత గ్రేటెస్ట్ ఫ్యామిలీ ఆఫ్ ద సెంచురీ గాంధీ పరివార్, అట్లాంటి దానిలో మేము వర్క్ చేస్తాం కాంగ్రెస్ పార్టీకి. సో 100% జస్టిస్ కావాలి కదా. జస్టిస్ కోసం అడుగుతున్నా కదా. మెరిటోరియస్ ఎవరు ఉన్నారు? 99.9 ఎవరికి వచ్చింది వాడికి సీట్ ఇవ్వమంటే, నువ్వు 60 ఎవరికి వచ్చింది వాడికి సీట్ ఇస్తే ఎట్లా? అరే 60 ఎందుకు ఇచ్చినావరా అంటే వాడు ఫస్ట్ క్లాస్, దానికోసం ఇచ్చినామంటే ఇక్కడ మెరిటోరియస్ ఎక్కడ పోవాలి? 99.9. సో, ఇప్పుడు మీరు ఏందంటే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల విషయంలో న్యాయం జరుగుతుందనేది మీకు ఒక సందేహం అయితే ఉన్నది. కాబట్టి ఈ సందేహానికి సర్వేనే ఒక సమాధానం అనేది మీరు చెప్తున్నారు. అంతేనా? 100%. నాకు కాదు, మొత్తం తెలంగాణకి ఉన్నది. ఎవరు నాకు కలిసి అదే చెప్తారు. అన్నా నువ్వు హక్దార్ అన్నా, నీకు రావాలి అన్నా, నీకు రావాలి ఇది పబ్లిక్లో. సో ఇది పోవాలి అంటే సింపుల్ లాజిక్. నా క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేయండి. రైట్, డన్. జెన్విన్ అడిగినాడు. సర్వే పెడదాం. ఎవరు పెద్ద పులి ఇద్దాం. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ ఒక్కటే మొదటి బ్యాటింగ్లోనే సక్సెస్ అయ్యారంటారు. ఎందుకు అని అంటే పొన్నం ప్రభాకర్ని ప్రశ్నించారు. తెల్లారేసరికి 3 మినిస్టర్లతోటి 19 మంది చైర్మన్లతోటి జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధించి ఒక కమిటీ వేశారు. సో, ఫిరోజ్ ఖాన్ వేసిన దెబ్బ పర్ఫెక్ట్ గా టార్గెట్ రీచ్ అయింది. నో ఆ ప్లానింగ్ 15-20 డేస్ నుంచి అవుతుంది. అది అడ్వాంటేజ్ దొరికింది నాకు. నేను చెప్పిన తర్వాత ఇది అయింది. సో ముందే తెలిసి ఇది వేశారు, అది వచ్చిందా? నో ప్రిపరేషన్ అవుతుంది నాకు తెలుసు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్ నుంచి బీఆర్ఎస్ యాక్టివ్ అయిపోయింది. లాస్ట్ 25 డేస్ నుంచి బీజేపీ యాక్టివ్ అయిపోయింది. కాంగ్రెస్ థర్డ్ యాక్టివ్ అయింది. సో మేము హైకమాండ్కి చెప్పినాం, అక్కడ మొత్తం వాళ్ళు యాక్టివ్ అవుతున్నారు, బూత్ కమిటీ దాకా వెళ్ళిపోతున్నారు, పోల్ మెకానిజం మీద పని చేస్తున్నారు. మనం కూడా గ్రౌండ్ మీద పోవాలి. ఎవరు క్యాండిడేట్ ఇస్తే తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఫస్ట్ పార్టీలో లోకల్ పోతే గ్రౌండ్ ఫౌండేషన్ గట్టిగా చేద్దామని నా సజెషన్ కూడా. దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. వెరీ గుడ్. ఎందుకంటే ఎప్పుడు దాకా మేము గ్రౌండ్ సెట్ చేయకపోతే, ఆ ఫౌండేషన్ సెట్ చేయకపోతే మా ప్యాలెస్ లేకుంటే మా హట్ అక్కడ ఉండదు. ఫిరోజ్ ఖాన్ దెబ్బ కాదు ఇది. ముందే జరుగుతున్న దానికి ఫిరోజ్ ఖాన్ యాడ్ అయ్యారు. అంతే. ఫిరోజ్ ఖాన్ ఈజ్ ఏ ఫైటర్ ఇన్ నాంపల్లి. అసలు నాంపల్లి గత ఎన్నికలు నువ్వా నేను అన్నట్టు కొనసాగినాయి. ఎంఐఎంని ఢీ కొట్టి ఎంఐఎంకు ముచ్చెముటలు పట్టించే లెవెల్కు ఫిరోజ్ ఖాన్ వెళ్ళారు. ఫస్ట్ టైం ఎంఐఎం కూడా తనకున్న 7 నియోజకవర్గాల్లో ఒకటి పోతుందన్న భయంతో క్యాండిడేట్ని కూడా మార్చింది. ఎంఐఎం తోటి ఇంత తలపడ్డ ఫిరోజ్ ఖాన్ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంఐఎం కాంగ్రెస్ గూటికి చేరింది. కరెక్ట్. ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ పరిస్థితి ఏంటి? ఫిరోజ్ ఖాన్ ఫస్ట్ నుంచి ఫైటర్, ఇప్పుడు దాకా ఫైటర్. కాంగ్రెస్కి లాయలిస్ట్, ఇప్పుడు కూడా లాయలిస్ట్. అప్పుడు కూడా చెమట పెట్టినా, డబ్బులు పెట్టినా, రక్తం పెట్టినా, ఇప్పుడు కూడా సేమ్ చెమట, డబ్బులు, రక్తం పెడతా. సింపుల్ లాజిక్. మీరు ఎవరి మీద అయితే పోరాడారో వాళ్ళే ఇప్పుడు మీ గూటిలో ఉన్నారు. వాళ్ళదే హవా నడుస్తున్నది. ఫిరోజ్ ఖాన్ ఈరోజు బయటకు వచ్చి స్థానికులకు టికెట్ ఇవ్వకపోతే మీ సంగతి తెలుస్తానే కాడికి వచ్చిండు అంటే ఏంది? అది ఎంఐఎం ఇన్ఫ్లుయెన్స్లో అయితే లేదు కదా, ఫర్ నంబర్ 1 పాయింట్. అండ్ మీ అందరికీ ఒక మిస్కన్సెప్షన్ ఉన్నది. అసదుద్దీన్ ఈజ్ నాట్ ఎ ఛాంపియన్ ఆఫ్ ముస్లిం. మీరు మైండ్లో పెట్టుకోండి. అసదుద్దీన్ చెప్తే జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తే గెలుస్తారంటే రాంగ్. నేను ఇలా చెప్తున్నా మీ ఛానల్ ముందు.
అసదుద్దీన్ క్యాండిడేట్ పెట్టాలి, క్యాండిడేట్ పెడితేనే కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడు. అసదుద్దీన్ ఈజ్ నాట్ ఎ ఛాంపియన్. ఎగ్జాంపుల్ చెప్తా మీకు. 23 ఎలక్షన్లో కేసీఆర్తో ఉన్నాడు మా అసదుద్దీన్. ముస్లిమ్స్కి అందరు అన్నాడు ఆయన భాషలో, మాము మాము అంటే కేసీఆర్, మాముకు ఓటేయి, మాముకు ఓటేయి అంటే మామ, మామాకి ఓటేయి అని చెప్పినాడు. మామకి ఎవరు ఓటేయలేదు. అసదుద్దీన్ ఎలక్షన్లు కంటెస్ట్ చేస్తాడు. ఎక్కడ బోకస్ ఓట్లు ఉన్నాయి. ఉట్టి ఆ 7 కాన్స్టిట్యువెన్సీస్లోనే హైదరాబాద్ దాకానే. జూబ్లీస్లో లాస్ట్ టైం కంటెస్ట్ చేస్తే 223 7,000 ఓట్లు వచ్చినాయి. తెలంగాణలో వేరే కాన్స్టిట్యువెన్సీస్ లేవు, ముస్లిం డామినేటెడ్ కాన్స్టిట్యువెన్సీస్, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్. ఎందుకు అక్కడ పోర్రా బై మీరు? ఎందుకంటే దొంగలంగా ఓట్లు ఉంటేనే మీరు గెలుస్తారు. అది అందరికీ తెలుసు. ముస్లిమ్స్కి ఏం పికినారా బై మీరు? అందరు ఏదైనా చేసినారు. ఓల్డ్ సిటీ బతుకు చూడు ఎట్లా ఉన్నది, అధ్వానం డస్ట్బిన్ లాగా తయారైంది. సో ముస్లిమ్స్కి ఛాంపియన్ కాదు వీడు, లంగా ఫెల్లో అసదుద్దీన్. నరేంద్ర మోదీ దగ్గర అక్కడ ఉంటాడు, ఇక్కడ మా కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాల్ దగ్గర ఉంటాడు. వీళ్ళ అలవాటు చిన్నప్పటి నుంచి, వీళ్ళ అయ్యకు కూడా సేమ్ అలవాటు, వీళ్ళకు కూడా సేమ్ అలవాటు. ఎవరు ప్రధానమంత్రి ఉంటే అక్కడ ఉంటారు, ఎవరు ముఖ్యమంత్రి అంటే అక్కడ ఉంటారు. సింపుల్ లాజిక్. వస్తారు, ముస్లిం ఓట్లు మార్టిగేజ్ మీద పెడతారు. అందరు ఏమనుకుంటారు, ఆ గడ్డం టోపీ చూసుకొని, అరే వీడు ముస్లిం గ్రేట్ ఫెలో రాబాయి, ముస్లింకినే ఫేవర్ చేస్తాడు. ముస్లింకి ఏం చేయడు అసదుద్దీన్. ఉట్టి వాళ్ళ సిండికేట్కి చేసుకుంటాడు, సొంతం వాడికి చేసుకుంటాడు. వారు ఇల్లు చూడండి పోయి, ఒక 500 crores ఇల్లు ఉంటుంది. సింపుల్ లాజిక్. అదే అసదుద్దీన్ వేసి ఘడియాలం వేసుకుంటాడు, 50 లక్షలు షెర్వానీ వేసుకుంటాడు, 2 లక్షలు షూస్ వేసుకుంటాడు, 1 లక్ష. ఇది వాళ్ళ స్టైల్, ఇది అందరికీ తెలుసు. సో నో మోర్ అసదుద్దీన్ ఈజ్ ఛాంపియన్ ఆఫ్ ముస్లిం. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, అసదుద్దీన్ ఈజ్ నాట్ ఏ ఛాంపియన్ ఆఫ్ ముస్లిం. అట్లాంటి ఛాంపియన్ కాని వాళ్ళని మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పోరాడి వాళ్ళతోని కలిసి ఈ రోజు నడవడానికి కారణం కాంగ్రెస్ తమకు తాము ఒప్పుకున్నట్టుగా వాళ్ళు లేకపోతే మేము నడవలేమని. అది అంతా ఈక్వేషన్, అది పెద్ద ఈక్వేషన్, అది అర్థమెటిక్. ఆ అర్థమెటిక్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అయిపోతారు. ఆ ఈక్వేషన్ లో, అన్ని ఈక్వేషన్ లో మా ముఖ్యమంత్రి చాలా మోస్ట్ ఇంటెలిజెంట్ ముఖ్యమంత్రి నా లైఫ్ లో నేను చూసిన అంటే అది రేవంత్ రెడ్డి గారు. సో ఆయన అర్థమెటిక్ లో మనం రాలేము. సో దానికి నేను క్వశ్చన్ పెట్టలేను. అది పెద్ద ఈక్వేషన్. అది ఎట్లా యాకర్ అంటే మీకు అర్థం కాదు. ఆ స్వింగింగ్ యాకర్ విన్నారు కదా, వఖార్ యూనుస్ ది, అక్రమ్ ది, వాళ్ళు పెట్టి వికెట్లు వస్తాయి. అట్లాంటి ఒక స్వింగింగ్ యాకర్ మా రేవంత్ అన్న. సో ఆయన ఐక్యూ కి, ఆయన విజన్ కి మనం మ్యాచ్ చేయలేం. సో దాని మీద నేనేం నాకు డౌట్ లేదు, దాని మీద నాకు ఏం ఆన్సర్ లేదు సార్. సింపుల్ లాజిక్. ఆయన అక్కడ ఉన్నాడు 100%. రైట్. అది ఎంఐఎం అలవాటు. అండ్ మా ముఖ్యమంత్రి ఎట్లా నడిపియాలి ఆయన అలవాటు, ఆయన నడిపిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏంటంటే ఎంఐఎం వాళ్ళు అధికారంలో ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఉంటారు అని చెప్పారు. ఎంఐఎం వాళ్ళు అడుక్కున్నారు. ఎంఐఎం వాళ్ళు ఖచ్చితంగా ఒక క్యాండిడేట్ను పెట్టాలి. ఇది ఫిరోజ్ ఖాన్ డిమాండా? కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మీరు ఇంతకు ముందే చెప్పారు కదా, నాకు ముందే తెలుసు మీటింగ్ జరుగుతున్నట్టు అనేది. ఇది కూడా ముందే తెలిసి మీరు ఈ డిమాండ్ ముందుకు తీసుకొచ్చారా? ఎంఐఎం వాళ్ళు కూడా అక్కడ పెట్టాలి, జూబ్లీహిల్స్ లో ఒక క్యాండిడేట్ పెట్టాలి. నేను 4 times ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒకసారి ఎంపీ ఓడిపోయారు. అన్ని ఎలక్షన్లు బోకస్ ఓట్లతో ఓడిపోయినా. ఓకే, రైట్, ఫైన్, నో ప్రాబ్లం. కానీ నేను ఓడిపోయినా నేను నా నెత్తి మీద తీసుకుంటున్నా. ఓకే, నేను ఎవరి మీద పెడితే ఐఎమ్ వీక్ ఫెలో, ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఫెలో. 6th ఎలక్షన్ కి నేను రెడీ అయిపోయాను. రైట్. సో ఎంఐఎం గురించి మీరు ఏమడిగినారు ఇప్పుడు? సారీ, ఇప్పుడు అక్కడ ఎంఐఎం గురించి, ఎంఐఎం నుంచి ఒక క్యాండిడేట్ ను పెట్టాలి అంటున్నారు. ఫైన్ ఫైన్. సో నేను ఇది పార్టీ నిర్ణయమా, ఫిరోజ్ ఖాన్ నిర్ణయమా? ఇప్పుడు సారీ. సో ఇప్పుడు నేను ఒక గ్రౌండ్ లీడర్. నేను ఎప్పుడు గ్రౌండ్ లోపల పోయి అన్ని రీసెర్చ్ చేసుకొని వస్తాను. జూబ్లీస్ కూడా రీసెర్చ్ చేస్తే 3,50,000 పాపులేషన్, 1,10,000 ముస్లిం పాపులేషన్, దాని తర్వాత దానిలో 40+ కమ్మ పాపులేషన్, అన్ని ఈక్వేషన్లు ఇట్లా చూసుకుంటే రైట్ ఎంఐఎం క్యాండిడేట్ పెట్టాలి. చంద్రబాబు నాయుడుకి ఆ క్యాండిడేట్ మీద సాఫ్ట్ కార్నర్ ఉండాలి, సపోర్ట్ కాదు, సాఫ్ట్ కార్నర్ ఉండాలి. ఈ ఈక్వేషన్ ఉంటేనే కాంగ్రెస్ గెలవచ్చు అని నా సొంత అనాలిసిస్, నా సొంత రీసెర్చ్. ఓకే, ఓవర్. బికాస్ లాస్ట్ టైం ఎంఐఎం నిలిచినప్పుడు ఓన్లీ 7,000 ఓట్లు వచ్చినాయి. వాళ్ళు ముస్లిమ్స్కి ఏం చేయలేదు కాబట్టి వాళ్ళకు తీసుకుపోయి నడిస్తే మనకు అదర్ కాస్ట్లో ప్రాబ్లం అవుతుంది. సింపుల్ లాజిక్. సో అదర్ కాస్ట్ కూడా మనకు ఫేవర్లో ఉండాలి అంటే అది మెజారిటీ అదర్ కాస్ట్. 1,10,000 ఇక్కడ ఉన్నారు. 1,10,000 ముస్లిమ్స్ ఎప్పుడు కాంగ్రెస్తోనే ఉన్నారు. ఈ నియర్ ఫ్యూచర్లో 23 ఎలక్షన్ కానీ మీరు 24 ఎంపీ ఎలక్షన్ చూడండి. రైట్. ఇక్కడ నాంపల్లిలో అయితే 1,03,000 మేము ఇచ్చినాం. ఎవరికి? ఎంపీ క్యాండిడేట్కి, నాగేందర్ గారికి.
అండ్ జూబ్లీహిల్స్ దగ్గర నుంచి మేము నియర్లీ 90,000 ఓట్లు ఇచ్చినాం. సో ముస్లిమ్స్ కాంగ్రెస్ దగ్గర వచ్చినారు కాబట్టి అసదుద్దీన్ అవసరం లేదు, అసదుద్దీన్కి లైక్ చేయరు, అసదుద్దీన్ క్యాండిడేట్ పెడితేనే ఇక్కడ ముస్లిం ఓట్లు, ఇక్కడ హిందూ ఓట్లు, అన్ని ఓట్లు మాకు వచ్చి 110% కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడని నా రీసెర్చ్, నా అనాలిసిస్, నా రిపోర్ట్. ఈ విషయాన్ని మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్లారా? టైం రాలేదు, రాలేదు. నేను ఓకే. తప్పకుండా వారం 10 డేస్లో నేను రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నా. గ్రేట్.